వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్కి ముహూర్తం ఖరారైంది. 2029లో ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రిపోర్టు ఎన్డీఏ వర్గాలన్నిటికీ కూడా ప్రధానమంత్రి గారు బ్రీఫ్ చేశారనేది మనం మాట్లాడుకున్నాం. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ డీలిమిటేషన్ ఎలా ఉండబోతోంది అనే దాని మీద ఊహాజనితమైనటువంటిది, అంటే ఏ ఏ జిల్లాల్లో ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది అన్న దాని మీద ఒక మ్యాపింగ్ అనేది బయట సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. సో స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే ముందుగా గ్రేటర్ రాయలసీమ మొత్తం 6 జిల్లాలో, అనంతపూర్లో 14 ఉన్నాయి. 14 నుంచి 21 అంటే 7 జిల్లాలు పెరిగే అవకాశం ఉంది. ఇక కర్నూలు దగ్గరకు వచ్చేసరికి 14 జిల్లాలకి ఇప్పుడు 21, అక్కడ కూడా 7. కడపలో ఉన్న 10కి 5 యాడ్ చేసి 15. చిత్తూరులో 14 నుంచి 21 కంటే ఇంకొక 7 యాడ్ అవుతాయి. నెల్లూరులో 10 నుంచి 15, 5 యాడ్ అవుతాయి. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12కి అదనంగా 6 జిల్లాలు యాడ్ అయితే మొత్తం 18 జిల్లాలు. మొత్తం ఓవరాల్గా 74 స్థానాలు ఉన్నటువంటిది 37 స్థానాలు పెరిగి 111 స్థానాలతోటి గ్రేటర్ రాయలసీమ అగ్రగామిగా ఉండబోతోంది. దాని తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలను తీసుకుంటే గుంటూరులో ప్రస్తుతం 17 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాల పరంగా. సో దాంట్లో ఈ 25 స్థానాలకి గాను 17 స్థానాలకు గాను 8 పెరిగి 25 అవుతాయి. కృష్ణా 16 నుంచి 24కి 8 పెరుగుతాయి. మొత్తం 33 నుంచి 49 స్థానాలకు వెళ్తుంది 16 సీట్ల పెంపుతోటి. అలాగే గోదావరి జిల్లాల దగ్గరకు వచ్చేసరికి ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ గోదావరిలో ప్రస్తుతం 19 స్థానాలు ఉంటే 9 స్థానాలు పెరిగి 28 స్థానాలు అవబోతున్నాయి. వెస్ట్ గోదావరిలో 15 స్థానాలకి 7 పెరిగి 22 అవబోతున్నాయి. మొత్తం 34 నుంచి 50 స్థానాలు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పెరగబోతున్నాయి. 16 సీట్లు పెరిగి 50 అవుతున్నాయి అక్కడికి. ఆ తర్వాత ఉత్తరాంధ్రకి సంబంధించి చూసినప్పుడు విశాఖపట్నం 15 స్థానాలు ఉన్నాయి. 15 స్థానాలకు గాను 8 పెరిగి 23 అవుతాయి. విజయనగరంలో 9కి గాను 6 పెరిగి 15 అవుతాయి. శ్రీకాకుళం కూడా 10 నుంచి ఇంకొక 5 స్థానాలు పెరిగి మొత్తం 15 స్థానాలు అవుతాయి అక్కడ. మొత్తం 175 నియోజకవర్గాల నుంచి పెంచినటువంటి సీట్లు పెరిగేటువంటి సీట్లతో కలిపి మొత్తం 263 అసెంబ్లీ స్థానాలు అవ్వబోతున్నాయి అనేది తెలుస్తోంది. మొత్తం 88 సీట్లు అదనంగా మనకి పెరగబోతున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 132 సీట్లు గెలవాల్సి వస్తుంది అధికారాన్ని నిలుపుకోవడానికి. 132. అలాగే ప్రతిపక్ష హోదా కావాలి అంటే 26 స్థానాలు కావాలి. అలాగే క్యాబినెట్ ప్రస్తుతం 26 మంది ఉన్నారు. ఇంక్రీజ్ తర్వాత 13 స్థానాలు పెరిగి మొత్తం 39 మందితోటి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే దానికి సంబంధించిందే. అలాగే ఎమ్మెల్సీలు ప్రస్తుతం 87, 88 ఉన్నారు. ±1 తోటి కలుపుకొని 29 నుంచి 30 వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చేసరికి 11, అవి +12 అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆఫ్టర్ ఇంక్రీజ్ అప్ టు 39 అని చెప్పి చెప్తున్నారు కాబట్టి దాని ప్రకారం. అలాగే ఎంపీలు లోక్సభ ప్రస్తుతానికి 25 నియోజకవర్గాలు మనకుంటే అదనంగా 37 నుంచి 38 అంటే 12 నుంచి 13 దాకా పెరిగే అవకాశం ఉంది. పెరిగితే 37 కానీ 38 కానీ ఎంపీ సీట్లు అవుతాయి. అలాగే ఇక రాజ్యసభకి నో ఇమ్మీడియట్ చేంజ్. ప్రజెంట్ అయితే 11 మంది ఉన్నారు. ఇందులో ప్రస్తుతానికైతే ఇమ్మీడియట్ చేంజ్ అనేది ఉండదు. ఫర్దర్గా 2029 తర్వాత దానిలో మార్పులు చేర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఉన్నటువంటి ఎంపీల సంఖ్యని బట్టి. ఆ తర్వాత రాజ్యసభకి ఏమన్నా మళ్ళీ దానికి సంబంధించి మారిస్తే, ఒకవేళ లోక్సభకి ఈక్వలెంట్గా రాజ్యసభ ఉండాలి అనుకున్నప్పుడు అందులో కూడా పెరిగే అవకాశాలు ఉంటాయనేది తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగిన డీలిమిటేషన్, అప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి తప్పుని కనుక ఇప్పుడు రిపీట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ అంతగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. వేరేస్ ఇంకొక పాయింట్ వస్తుంది ఏంటంటే, మరి నార్త్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఎన్ని సీట్లు వస్తున్నాయి డీలిమిటేషన్కి? ఈ 864 సీట్లు ఎన్నైతే అవుతాయి, 816 సీట్లలో అందులో సౌత్కి ప్రాధాన్యత ఎంత, నార్త్కి ప్రాధాన్యత ఎంత? అలాగే కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే ఏ స్టేట్లని క్యాప్చర్ చేసుకుంటే సరిపోతుంది, మిగతా వచ్చినా రాకపోయినా
ఏ స్టేట్లను క్యాప్చర్ చేసుకుంటే సరిపోతుంది అనే దాని మీద ప్రస్తుతం యుద్ధం నడుస్తోంది. అలాగే ఈ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా అంటే సౌత్ కంటే ఎక్కువగా నార్త్లోనే సీట్లు పెంచుతున్నారు కానీ సౌత్లో పెరగట్లేదు జనాభా ప్రాతిపదికన అని చెప్పి. మళ్ళీ దీనికి ఇంకొక రీజన్ ఏం చెప్తున్నారు, అప్పట్లో ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అనేటువంటి సూత్రాన్ని పెట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి జనాభా నియంత్రణ అనేటువంటి పేరుతోటి సౌత్నే ఎక్కువగా టార్గెట్ చేశారు. కానీ నార్త్లో అలా జరగలేదు. నార్త్లో జరగకపోయేసరికి నార్త్ జనాభా అనేది విపరీతంగా పెరిగింది, సౌత్లో జనాభా పెరగలేదు. అందువల్ల ఇప్పుడు ఆ ప్రాతిపదికగానే మీరు తీసుకునేటట్లయితే అది ఖచ్చితంగా సౌత్ ఇండియా మొత్తానికి కూడా నష్టం చేకూర్చేదే అన్నటువంటి వాదన కూడా వినిపిస్తోంది. అది తెలంగాణ నుంచి అలాగే తమిళనాడు నుంచి కూడా వ్యతిరేకమైనటువంటి భావన ఉంది. ఈ డీలిమిటేషన్కి చేస్తే ఈక్వల్గా చేయండి, అంతేగాని జనాభా ప్రాతిపదికన అని పెట్టుకొని మీరు కేవలం నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సీట్లను మాత్రమే పెంచితే అది పద్ధతిగా ఉండదు అంటూ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దీని మీద ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఎటువంటి వ్యాఖ్య కూడా రాలేదు. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఆచితూచి మాట్లాడేటువంటి వ్యవహారమే నడుస్తోంది. కేవలం గుజరాత్, మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలని క్యాప్చర్ చేయగలిగితే, అలాగే బీహార్ కూడా ఈ 4 రాష్ట్రాలని క్యాప్చర్ చేసుకుంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయచ్చు. ఆ తర్వాత మిగతా వాళ్ళతోటి ఎటువంటి సంబంధం లేదు. మిగతా వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రభుత్వం అయితే పైన ఏర్పడిపోతుంది. సో ఇదొక్కటే, అంటే కేవలం అక్కడ హిందీ బెల్ట్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నారు మధ్యలోకి. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది తెలియదు. ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఏర్పాటు చేసిన తర్వాత ముందుగా ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, కర్ణాటక అందరికీ రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా మోర్ దాన్ ఇప్పుడున్నటువంటి సీట్స్కి ఒక 20 to 30% పెరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు. కానీ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అటు గుజరాత్ మీద, మన మధ్యప్రదేశ్ మీద, బీహార్ అలాగే యూపీ ఈ 4 రాష్ట్రాల మీదే ఫోకస్ చేస్తే ఇక మిగతా వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావన మీద చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి కేంద్రం ఏం చేస్తుంది, సౌత్కి సరిపడిన సీట్లు అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ 263 సీట్ల కంటే ఎక్కువ ఏపీకి, అలాగే సౌత్ మొత్తానికి కూడా ఎంపీ సీట్లు ముఖ్యంగా ఎంపీ సీట్లు అవి ఎన్ని వస్తాయి, అది ఇప్పుడు ప్రాతిపదిక నడుస్తుంది. దాని మీద డిస్కషన్ నడుస్తుంది. చూద్దాం మేధావులు ఏం చర్చిస్తారు. అలాగే దీని మీద అన్ని రాష్ట్రాల అభిప్రాయం కూడా కనుక్కున్న తర్వాత ముందుకు వెళ్తారా, నాన్ అసెంబ్లీ సీట్లు కాకుండా కేవలం ఎంపీ సీట్లకు సంబంధించి, లేదు ఏకపక్షంగా ఆ రాష్ట్రాల్లోనే జనాభా ఇలా ఉంది కాబట్టి అన్నది తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. ఇది ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఒకవేళ పెరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పెరగొచ్చు అనే దాని మీద ఒక ఊహాజనితమైనటువంటి మ్యాపింగ్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.